Joy University, best emerging university in South India. For admissions, contact. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన రథయాత్ర గురించి కబుర్లు మొదలైపోతాయి. ఆ జగన్నాథుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకొని ఆయన రథంపై ఒక చెయ్యి వేసి ఈ జన్మకు సార్థకత చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి చేరుకుంటారు. ఆషాఢ శుద్ధ విదియ నుంచి అంటే జూలై 7 నుంచి 9 రోజుల పాటు జరిగే ఈ పర్వదినాల్లో వైష్ణవ భక్తుల సంబరాలు సంతోషం ఆకాశాన్నంటుతాయి. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని చెప్పే అద్భుత ఆలయాల్లో పూరీ జగన్నాథ ఆలయం ఒకటి. రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించనిది
ఏటా పూరిలో దేవుడికి జ్వరం వస్తే నయమయ్యే వరకు దర్శనాలు పూజలు జరగవు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు జగన్నాథుడి పుట్టినరోజు అని భక్తుల నమ్మకం. జగన్నాథుడి పుట్టినరోజును పూరిలో స్నానయాత్ర లేదా స్నాన పౌర్ణమి అని కూడా అంటారు. ఆలయ ప్రాంగణంలో సోనా కువాగా పిలిచే బంగారు బావి ఉంటుంది. శీతలాదేవి ఆ బావిని కాపాడుతుంది. ఆ బావిని ఏడాదికి ఒక్కసారి తెరుస్తారు. ఆ రోజు గర్భాలయం నుంచి మూలమూర్తులను తెచ్చి స్నానవేది అనే చోట భక్తులందరికీ కనిపించేలా విగ్రహాలను ఉంచి ఈ బావి నీటితో 108 బిందెలతో అభిషేకం చేస్తారు. అభిషేకం తర్వాత ఏనుగు తొండం తరహాలో గజవేషంలో దేవుణ్ణి అలంకరిస్తారు. అయితే ఇలా 108 కుండల నీళ్లలో తడిసిపోవడంతో భగవంతుడికి జ్వరం వచ్చిందని దేవాలయ పూజారులు ప్రకటిస్తారు. అన్ని నీళ్లలో తడిస్తే మనకు కూడా జలుబు చేస్తుంది కదా. అలాగే స్వామివారికి కూడా అనారోగ్యం కలిగినట్టుగా చెప్తారు. అలంకరణ తీసేసి అచ్చం జ్వరబాధితులాగే ఉంచుతారు. గర్భాలయంలో మూల విగ్రహాలను పెట్టే వేదిక ఎడమ పక్కన ఒక ఖాళీ స్థలంలో మూర్తులను పడుకోబెడతారు. స్వామివారికి కలిగిన అనారోగ్య కాలం 15 రోజులను అనాసారగా పిలుస్తారు. ఈ సమయంలో భక్తుల కోసం గర్భగుడిలో జగన్నాథుడి పాత చిత్రాలను ప్రదర్శిస్తారు. సాధారణంగా పూరి అంటేనే ప్రసాదాలకు ఫేమస్. అక్కడ దేవుడికి అనేక రకాల నైవేద్యాలు పెడతారు. చెప్పను భోగ్గా పిలిచే 56 రకాల నైవేద్యాలు ఏడాది పొడవునా పెడతారు. కానీ స్వామివారి అనారోగ్యం కారణంగా ఆ 15 రోజులు ఆ నైవేద్యాలు కూడా పెట్టరు. నైవేద్యం బదులు ఆయుర్వేద మందులే ఇస్తారు. 15 రోజుల తర్వాత దేవుడికి నయమైపోయిందని రాజవైద్యుడు ప్రకటిస్తాడు. అభిషేకం వల్ల విగ్రహాలకు రంగు వెలుస్తుంది కాబట్టి కొత్త రంగులు వేస్తారు. జ్వరం తర్వాత రథయాత్రకు ఒకరోజు ముందు దేవుడు దర్శనమిస్తాడు. దాన్ని నవయవ్వన దర్శనం అంటారు. అప్పుడు పొంగులెత్తుతుంది. జగన్నాథుని జయ జయ ధ్వానాలతో నగర వీధులన్నీ మారుమోగుతుంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటకు వచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించిపోతారు. భక్తి పారవశ్యంతో మాయమర్చిపోతారు. ఆ క్షణం అపురూపం. సర్వం జగన్నాథం. రథయాత్రలో విశేషం ఏమంటే గుండీచా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవరూ ఆపరు. ఇది కూడా ఎప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోతుంది. రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకొని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెబుతారు. ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథ బలభద్రుల కోసం ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం.
రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకెళ్లిన 3 విగ్రహాలను ఈ గుడిలోని రత్న సింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యమిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాథుడి అతిథి గృహం అన్నమాట. సైన్స్ కూడా అంతు చిక్కని రహస్యాలతో పూరి జగన్నాథ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు. ఆ రహస్యాల్లో ముఖ్యమైనది ఆలయంపై కనిపించే జెండా. ఈ ఆలయ గోపురంపై ఉండే జెండాకు ఎంతో ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే గాలి దిశను బట్టి ఊగుతుంది. కానీ ఇక్కడి జెండా మాత్రం గాలి ఎటువైపు వీచినా వ్యతిరేక దిశలో ఊగుతుంది. జెండాకు సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 45 అంతస్తుల ఎత్తున్న ఈ ఆలయంపైకి నిత్యం పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతోంది. ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల పాటు ఆలయం మూతపడుతుందని లోపలి గదిని ఈ నెల 14న తెరవాలని ఉన్నత స్థాయి సంఘం సిఫార్సు చేసింది. రత్న భండార్ను తెరిచే విషయమై ఏర్పాటు చేసిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి సంఘం తాజాగా సమావేశమై ఆ గదిని తెరవాలని ఆలయ నిర్వహణ కమిటీకి ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. 46 ఏళ్ల క్రితం చివరిసారిగా 1978లో రత్న భండార్ను తెరిచి నగల విలువను లెక్కించారు. ఒడిశాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రత్న భండార్ను తెరవడం ప్రచారాస్త్రంగా మారింది. తాము అధికారంలోకి రాగానే రత్న భండార్ను తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో హామీ అమలు కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఆలయ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కన్వీనర్గా ఉన్నారు. అయితే రథయాత్ర జరుగుతున్నందున కమిటీ అడిగిన తాళం చెవి ఇవ్వడం కుదరదన్నారు. అయితే ఈ నెల 14న రెండో తాళం చెవి ఇవ్వకపోతే తాళం బద్దలు కొట్టైనా రత్న భండార్ను తెరవాలని నిర్ణయించారు. రత్న భండార్ను తెరిచి నగలు లెక్కించి అవసరమైన వాటికి మరమ్మతులు చేయిస్తారు. పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరి క్షేత్రానికి శ్రీక్షేత్రం, శంఖక్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. పూరి అంటే పూరించేదని అర్థం. భక్తుల కోరికలు తీర్చే దివ్యక్షేత్రం కావడంతో పూరి అనే పేరును జగన్నాథుడి కరుణా కటాక్షానికి పర్యాయపదమైందని భక్తుల విశ్వాసం. అన్ని ఆలయాల్లానే కనిపించిన పూరి ప్రవేశ ద్వారం నుంచి గోపురంపై ఎగిరే జెండా వరకు అణువణువు ప్రత్యేకమైందే, ఊహకందని మిస్టరీనే. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, ఎప్పటికీ అంతుచిక్కని రహస్యాలను తనలో దాచుకున్న పూరి జగన్నాథుడి ఆలయం ప్రపంచంలోనే ప్రత్యేకమైంది.